స్టార్ హీరోయిన్ సమంత ప్రధాన పాత్రలో నటించిన యాక్షన్ థ్రిల్లర్ మా ఇంటి బంగారం బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. జూన్ 19న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని దాదాపు 73 కోట్లకు పైగా గ్రాస్ వసూలు సాధించింది. చాలా రోజుల తర్వాత సమంత కెరియర్లో మరో హిట్ నమోదు కావడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక థియేటర్లో విజయవంతంగా ప్రదర్శితమైన ఈ సినిమా ఓటీటీ విడుదలపై కూడా ఆసక్తి నెలకొంది. ఈ చిత్రానికి సంబంధించిన డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జియో హాట్స్టార్ సొంతం చేసుకుంది. సాధారణంగా థియేటర్లో విడుదలైన 4 నుంచి 6 వారాల తర్వాత ఓటీటీలోకి వచ్చే అవకాశం ఉండడంతో ఈ సినిమా కూడా అదే విధానాన్ని అనుసరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆచి చికెన్ మసాలా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం ప్రకారం జూలై 24 లేదా ఆగస్టు 7 తేదీల్లో మా ఇంటి బంగారం ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై చిత్ర బృందం లేదా జియో హాట్స్టార్ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. త్వరలోనే అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి. ఈ చిత్రానికి నందిని రెడ్డి దర్శకత్వం వహించగా సమంత భర్త రాజ్ నిడమూరు కథను అందించారు. సమంత సొంత నిర్మాణ సంస్థ ట్రాలాలా మూవింగ్ పిక్చర్స్ బ్యానర్ పై రాజ్ నిడమూరు సమంత కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు.